తిరుమల గోశాలలో 100కు పైగా గోవులు మరణించాయన్న భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలను టీటీడీ బోర్డు మెంబర్ ఎంఎస్ రాజు పూర్తిగా ఖండించారు. భూమన కరుణాకర్ రెడ్డి అవే ఆరోపణలకు కట్టుబడి ఉన్నారా అని ప్రశ్నించారు. 100కు పైగా గోవులు చనిపోయినట్టు నిరూపిస్తే గనక తాను టీటీడీ బోర్డు సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఒకవేళ రుజువు చేయకపోతే భూమన శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని ప్రశ్నించారు ఎంఎస్ రాజు. నువ్వు నిన్న చూపించిన దానికి మీరు కట్టుబడి ఉన్నారా? ఎందుకు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ఎక్స్ వేదికగా మీరు పెట్టినటువంటి ప్రెస్ మీట్ని ఎందుకు పెట్టడం జరిగింది? తర్వాత ఎందుకు డిలీట్ చేయడం జరిగింది? ఎందుకు డిలీట్ చేశారు? తిరుమల పోలీస్ స్టేషన్లో మీ మీద నేనే కంప్లైంట్ ఇవ్వబోతా ఉన్నా. మీరు నిజంగా మీకు సవాల్ విసురుతా ఉన్నా నిన్న మీరు మాట్లాడినటువంటి మాటలకు కట్టుబడి 100కు పైగా గోవులు మరణించాయి, టీటీడీ పాలక మండలి టీటీడీ అధికారులు అశ్రద్ధ వహిస్తా ఉన్నారు అని చెప్పి నిన్న ఏదైతే మీరు ఫోటోలు చూపించారో 100కు పైగా గోవులు మరణించాయని మీరు నిరూపిస్తారా? మీరు నిరూపిస్తే నేను టీటీడీ బోర్డు మెంబర్గా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు నిరూపిస్తే మడకశిర శాసనసభ్యత్వానికి కూడా నేను రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు నిరూపించలేని పక్షంలో శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకోగలరా? మీకెక్కడుంది నైతికత? శ్రీవారిని చెప్తూ కొడతా, శ్రీవారి విగ్రహాన్ని పెకిలిస్తానని చెప్పినటువంటి మీరు అసత్యపు ప్రమాణ స్వీకారాలు చేయడానికి కూడా అక్కడి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి అబద్ధపు ప్రమాణ స్వీకారాలు చేసినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా అదే